మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు మారాలి అని చిన్న బడ్జెట్ చిత్రాలు ఆదరించి అక్కన చేర్చుకొని వర్ధమాన కళాకారులను ప్రోత్సహించాలి అని శ్రీకాకుళం డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సిహెచ్ వివేకానంద కోరారు. ట్రిగ్గర్ పాయింట్ మూవీ పోస్టర్ రిలీజ్ ను స్థానిక జిల్లా గ్రంథాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఎస్పీ సిహెచ్ వివేకానంద, శ్రీకాకుళం ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ప్రెసిడెంట్ శేషాపు జోగినాయుడు, సంఘ సేవకులు వాకర్స్ క్లబ్ గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్, ఆరోహి సంగీత కళాశాల విద్వాంసులు పెంకి నాగేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ అధికారి బి భాస్కర్ రావు, సంఘ సేవకుడు చిత్రకారుడు సోడవరం ఈశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ట్రిగ్గర్ పాయింట్ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. విశాఖ కేంద్రంగా ఉంటున్నాడు. హేమంత్ భాస్కర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ట్రిగ్గర్ పాయింట్ సినిమా రిలీజ్ చేసే ముందు ఈరోజు బ్రోచర్ని అదేవిధంగా వాళ్ళ తాలూకా మిగతా ఆవిష్కరణ చేయడం ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశాడు. సోదరుడు మా ఆర్టిస్టు ఈశ్వర్ పాత్రికేయ వృత్తిలో ఉంటూ ప్రముఖ కార్టూనిస్ట్గా, ఆర్టిస్ట్గా, సామాజిక సేవా కార్యక్రమంలో ముందులో ఉంటున్నాడు. ఆయన ఆహ్వానం మేరకు మన డివిజనల్ పోలీస్ అధికారి వివేకానంద గారు ఇట్లాంటి వర్ధమాన నటీనటులు అయితేనేమి, సామాజిక సేవకులు అయితేనేమి, వివిధ రంగాల స్వచ్ఛంద ప్రజలు అయితేనేమి అందరినీ ఆదరించే మనస్తత్వం వ్యక్తి కాబట్టి డిఎస్పీ గారు వాల్యుబుల్ టైం కేటాయించే వ్యక్తి అయ్యేదాన్ని ముందుగా సభలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా లోక్ అదాలత్ న్యాయవాది, వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్, స్టార్ వాకర్స్ వ్యవసాయకులు పెద్దలు ఇందిరా ప్రసాద్ గారికి, మిగతా మా సంగీత విద్వాంసులు ఈ వెంకటేశ్వర గారు, అదేవిధంగా మా ఇన్ని పర్యాటక ప్రాంతాలు కానివ్వండి, ఇంత సహజ వనరులు కానివ్వండి, ఒరిస్సా ఆంధ్రాను అనుకున్న జిల్లా కాబట్టి అనేక సుందర ప్రదేశాలు జిల్లాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నీ చూపించాలి అనే ఉద్దేశంతో అనేక మంది కొత్తగా టెలిఫిల్మ్లు అయితేనేమి సినిమాలు తీయడం జిల్లాకు వస్తున్నారు. వారందరికీ జిల్లా యంత్రాంగం కూడా సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఆ కోవలో చెందిందే ఈ పిక్చర్ కూడా నేను చెప్పచ్చు. ఇప్పుడే మన హేమంత్ కుమార్ మాట్లాడినట్టు భవిష్యత్తులో తీసే ప్రతి పిక్చర్ కూడా శ్రీకాకుళంలో కేంద్రం తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి వర్ధమాన నటీనటులకి అవకాశం ఇస్తామన్నారు. చాలా మంచి మెసేజ్ అది. భవిష్యత్తులో కూడా అనేక మంది నటనా రంగంలో టాలెంట్ని పెంచుతున్నారు. ఇక్కడ వారందరినీ ఆదరించి వారికి ఇందులో అవకాశం కల్పించి భవిష్యత్తులో మంచి నటులుగా, నటీమణులుగా వెలుగొందడానికి అవకాశం ఇవ్వాలని ఈ నిర్మాత గారి అయితేనేమి, డైరెక్టర్ గారు కోరుకుంటూ ఈశ్వర్ గారు ఏర్పాటు చేసే సభలో పాల్గొన్న పెద్దలకు మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.